చుట్టూ పచ్చటి మొక్కలుంటే మనసు ఎంతటి కష్టాన్నైనా మర్చిపోతుంది. ఒత్తిడిని దూరం చేసి ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఈ పూల సోయగాలు స్వచ్ఛమైన గాలి ఆనందాన్ని అందిస్తుంది. మరి కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి పచ్చటి మొక్కలు పెంచుతూ నందనవనాన్ని సృష్టించారు వనస్థలిపురానికి చెందిన శ్రీదేవి గారు. మరి ఇవాల్టి మన పాడి పంటలు కార్యక్రమంలో శ్రీదేవి గారి మిద్దె తోట సంగతులను చూసేద్దాం పదండి. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అరుణ్ గారు. మిద్దె తోట చూడంగానే అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగా పూలు, ఈ కలర్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా మెస్మరైజింగ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఈ మొక్కల గురించి తెలుసుకునే ముందు మీ గురించి. నా పేరు గంగరాజు శ్రీదేవి అండి. నేను 25 ఇయర్స్, ఇప్పుడు 26th ఇయర్స్ మిద్దె తోట చేస్తున్నానండి. ఈ 25 ఇయర్స్ నుంచి కూడా నాకు ఎన్నో దీంట్లో మెళుకువలు కానీ ఇంకా నేను చాలా తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ కూడా ఉంది. నాకు చేతనైన రీతిలో నేను ఇలా మిద్దె తోట చేసుకుంటూ వస్తున్నాను. అయితే కొన్నిట్లో నేను ఎంప్లాయీగా చేశాను. తర్వాత ఇప్పుడు ఈ మిద్దె తోట చేయడంలో ఏంటంటే చాలామంది అనుభవాలు కానీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి, రఘోత్తమ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి కూడా ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటా నేను ముందుకెళ్తూ ఉన్నానండి. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్ అండి ఇది. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్తోనే నేను 2 floors మిద్దె తోట నేను చేసుకుంటాను. అంటే చాలా మందికి కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. అంటే ఆరోగ్యం బాగోవాలనో లేకపోతే పర్యావరణాన్ని కాపాడాలనో ఇట్లా ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు? మీ ఇన్స్పిరేషన్ ఏంటి అసలు స్టార్ట్ చేయడానికి? నా ఇన్స్పిరేషన్ వచ్చేసి ఏంటంటే మొక్కల మీద ఉన్న ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఆక్సిజన్ మనం కనీసం మన ఇంట్లో మన వరకైనా కొంత ఆక్సిజన్ తీసుకుంటే, మన మొక్కలను చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి ఆక్సిజన్ విషయంలో నేను అలా మిద్దె తోటను స్టార్ట్ చేశాను. మిద్దె తోట చేస్తూ ఉండగా ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలిసాయి. దానివల్ల మనం ఎంతో బెనిఫిట్స్ పొందగలిగాము. అది సెకండ్ పాయింట్ మేడం. ఓకే, మరి మీరు ఏ మొక్కలతోటి మిద్దె తోటని స్టార్ట్ చేశారు? అసలు దీని ప్లానింగ్ ఏంటి? ఎంత చదరపు అడుగులు ఉంది? నాకు 2 floors గార్డెన్ అని చెప్పాను కదా, అది కింద వచ్చేసి 70, పైన వచ్చేసి 95. ఈ రెండు నాకు ఫస్ట్ ఇల్లు కట్టేసి మొత్తము పైన అసలు ఏం లేకుండా చేయాలని మా వారు 3 floors వేద్దామని అన్నారు. లేదండి, నేను గార్డెన్ కోసం కింద ఎలాగో మనకు ప్లేస్ లేదు, పైన ఉన్నదాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలంటే టెర్రస్ గార్డెనే మనకు అవసరము. టెర్రస్ గార్డెన్ కావాలి కాబట్టి నాకు ఆ ఫ్లోర్ ఈ ఫ్లోర్ వదిలేసేసుకొని నేను అంత మట్టుకే ఇల్లు కట్టుకొని మొత్తం గ్రిల్స్లా పెట్టుకొని ఆక్సిజన్ ఎక్కువగా మనం అనుభవించాలని చెప్పేసి దాని గురించి ఎక్కువగా ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకుంటా మనం అక్కడే వెయిటింగ్ కూర్చొని చేసుకోవడం, అలా చేయడం అనేది చేస్తూ ఉన్నాను. అలా నాకు ఇంట్రెస్ట్ చెట్లల్లో ఎక్కువగా తిరగడము, దాని నుంచి మనం బెనిఫిట్స్ తీసుకోవడం అనేది చాలా ఇష్టం. కుండీలు ఎన్ని ఉన్నాయో, మొక్కలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? ఓకే, నా మొక్కలు వచ్చేసి మొత్తం 1500 మొక్కలు ఉన్నాయి. దాంట్లో నాకు వచ్చేసి 45 దాకా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ అవన్నీ వచ్చేసి ఒక 70 అలా ఉంటాయి. మిగతా మామిడి వెరైటీల్లో మాత్రం చాలా వెరైటీస్ పెంచుతున్నాను. ఈ వెరైటీస్లో కొత్తవిగా మనము ఎగ్జాటిక్ ప్లాంట్స్కి వెరైటీస్కి పోవాలని నాకు ఇంట్రెస్ట్. వాటిని పెంచాలి, వాటిని 10 మందికి పరిచయం చేయాలి అన్నది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన ఇదండి అది. దానివల్ల నేను ఎక్కువగా ఆ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ని, ఒక ఫ్రూట్స్ ప్లాంట్స్ని కూడా నేను ఎక్కువగా పెంచుతూ ఉన్నాను. ఇంకా ఫ్లవర్స్ అయితే చెప్పక్కర్లేదు. రోజు దేవుడికి కానీ మనకి ఏదైనా చూడటానికి అసలు మనం గార్డెన్లోకి రాగానే ఫ్లవర్సే కదా మన కన్నుల విందు చేసేది. అందుకని వాటి కోసం కూడా ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాను. ఓకే, సో మనం మొక్కల్ని పరిచయం చేసుకుందామా? మరి చెప్పండి. ఈ గులాబీలే, ఇవి వచ్చేసి పింక్ వెరైటీ గులాబీ. ఇవి ఏంటంటే మనకి ఎక్కడంటే అక్కడ మెడిసినల్ వాల్యూస్ ఉన్న శంకు పూలను కూడా మనము పరిచయం చేసుకోవాలి. అసలు ఇవి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ మధ్య వీటితో టీ తాగుతున్నారు. ఈ అసలు చాలా మంచి ఉపయోగకరమైన ఈ ఫ్లవర్స్ అన్నమాట. ఇవి అసలు శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్. ప్లస్ మనం దీంతో టీ తాగితే కూడా చాలా మన బెనిఫిట్స్ ఏంటంటే మనం మొత్తం ఆరోగ్యం, బాడీ వెయిట్ అనేది తగ్గి లాస్గా ఉండి బాగుంటుంది. సూపర్ ఈ టీ తాగడం మాత్రం. ఇలాగా ఇది వచ్చేసి మిరప మందార అంటారు దీన్ని. ఇది మిరప మందార. ఇవన్నీ మందార ఫ్లవర్స్ అండి. ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్. వెజిటబుల్స్ అన్నీ పాడైపోయినవి తీసి మనం ఒక చోట కంపోస్ట్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఆకుకూరలు రావడం సహజం. ఇలాంటి ఆకుకూరలు మన సెకండ్ బెనిఫిట్ ఇది.
కదా, మనం సపరేట్గా గింజలు వేసుకోకుండా ఆ కిచెన్ వేస్ట్లోనే రావడం అనేది మనకు ఇంట్రెస్ట్ కదా. ఇప్పుడు ఇది దీంట్లో కూడా దోశ అలాంటివన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. ఇవన్నీ తోటకూర, ఇలా మనము 2 బెనిఫిట్స్ని మనం పొందుతాము. అంటే ఇవి సపరేట్ గా పెంచినే కాదు, మీరు వేస్ట్ చేస్తే దాంట్లో ఇవన్నీ కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చే ఇవన్నీ సంపద మనకి. ఇది టెర్రస్ గార్డెన్లో ఇది ఒక అవకాశం మనకి. ఇది ఈ టమాటాలు ఇవన్నీ మనం వేయక్కర్లేదు, వాటంతట అవే వస్తాయి అన్నమాట. మొక్కలన్నింటినీ ఎక్కడి నుంచి సేకరించారు మీరు? ఇవన్నీ నాకు కడెం నర్సరీ నుండి తెచ్చుకుంటాం మేడం, కడెం రాజమండ్రి దగ్గర. కానీ ఒక బాబు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, నర్సరీ అబ్బాయి. అతను నాకు కడెం నుంచి వచ్చేటప్పుడు నాకేం కావాలని నేను ఫొటోస్ పెడతాను, ఆయన తెచ్చిస్తారు నాకు. అలా నాకు ఈ రేర్ వెరైటీ ప్లాంట్స్ అన్నీ నాకు కడియం నర్సరీ నుండే వస్తాయి. ఈ మొక్క ఏంటి? ఇది ఒకటి మనకు గార్డెన్లో ఎప్పుడు కూడా మనకు పాలినేషన్ జరగాలన్నా జరగాలన్నా ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ పెట్టుకోవాలంటాం కదా. అందుకని ఎల్లో ఫ్లవర్స్ చెట్టు మేడం, ఎల్లో ఫ్లవర్స్ ఉన్న చెట్లు మాత్రం ఎక్కువగా పెడితే మనకు పాలినేటెడ్ అవుతుంది, ప్లస్ గార్డెన్ బ్యూటీ కూడా పెరుగుతుంది. ఇటువైపు కూడా చూడండి, ఇది గిన్నెమాలతి అంటారు. ఇది మంచి ఫ్రాగ్రెన్స్ చూడండి, మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళ గార్డెన్లో ఇది గిన్నె మాలతి అంటారు దీన్ని. గిన్నె మాలతి కూడా చాలా గార్డెన్, ప్రతి గార్డెన్లో ఉండాల్సిన మొక్క ఇది. మనం బెనిఫిట్స్ అంటే అందం కోసము, ఫ్రాగ్రెన్స్ కోసము ఉండాలి. మనం గార్డెన్ చేస్తున్నామంటే గార్డెన్లో ఫ్రాగ్రెన్స్ ఉండాలి, బ్యూటీ ఉండాలి, బెనిఫిట్స్ కూడా ఉండాలి దాని. అలాంటి వాటిలో ఈ తమలపాకు కూడా బెనిఫిట్గా ఉన్నది. పెద్ద రేగు, సీమ రేగు అంటారు కదా, అది పెద్ద రేగు. ఈ సంవత్సరం బాగా వచ్చాయి కాయలు. ఇదిగో చూడండి, చెరుకు కూడా పెంచుతున్నారా? చెరుకు అండి, మిద్దె మీద చెరుకు. ఈ కూలర్ టబ్లో మనకు రఘుత్తం రెడ్డి గారు చెప్పినట్టు కూలర్ టబ్బుల్లో కూడా నాకు పెంచడం అనేది సార్ చెప్పిందే నేను విని చేశాను అప్పటి నుండి కూడా. ఈ కూలర్ టబ్లలో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు డబ్బు లేకుండా మామూలు వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు తక్కువ రేటుకి, అదొకటి. ప్లస్ దాంట్లో బయట కుండీలో ఒకటి పెడితే దీంట్లో 4-5 పెట్టినా కూడా వస్తాయి. అందుకని ఇది సూపర్ అనే చెప్పుకోవచ్చు. సార్ యొక్క ఐడియా సూపర్. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ అనుభవాలు మనం తీసుకోవాలంటారు, అది కరెక్ట్. అలా చెరుగడ రుచి చూసారా మీరు? అయ్యో, ఎన్ని పంటలు తీసారు? ఇది ఇప్పుడు 4th అండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా రాగానే ఇక్కడ ఎండిపోతున్నాయి కదా, ఈ ఎండిపోయినప్పుడు ఇవి కోసేయాలి. కోసేసి మా ఇంటి ముందు పొసడు చెరుక రసం తీసాను, అతనికి ఇచ్చేస్తాను. రసం తీసేస్తే చాలా మందికి దాన్ని ఇక్కడ పెంచి చెరుకు ఇదే రసం తీసుకొని మీరు నేను తాగుతాను, ఇంకా 10 మందికి ఇస్తాను. అది ఇవన్నీ కాలీఫ్లవర్స్ అన్న. ఇది పుదీనా మనం ఇంట్లో పండించుకోవడం వలన దీంట్లో బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే వాల్యూస్ పోవు, వాళ్ళు ఎక్కువ పెస్టిసైడ్స్ వాడము, దానివల్ల మనకి మంచి ఇది అనేది వస్తుంది. ఇది పొట్ల ద్రాక్షలో కిస్మిస్ వెరైటీ ఇవన్నీ కూడా క్యాలీఫ్లవర్సే. ఇవన్నీ మందారాలు. ఇది వచ్చేసి ఇక్కడ యాపిల్. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఇదిగో ఇది యాపిల్ మొక్క. ఇగో ఇప్పుడు వస్తుంది ఫ్లవరు. ఇదిగో యాపిల్ కూడా మన మిద్దె తోటలో మన హైదరాబాద్ వాతావరణానికి అనుకూలంగా పెంచుకోవచ్చని వచ్చింది. చాలామంది గార్డెన్స్లో వచ్చింది. నాకు కూడా చాలా గార్డెన్ వాళ్ళ గ్రూప్స్లో నేను ఉన్నాను. ఆ గ్రూప్స్లో మిద్దె తోటలు గ్రూప్స్లో కూడా ఉన్నాను. ఆ గ్రూప్స్లో వాళ్ళు పండించి చూపించారు. ఈసారి నేను చూపించబోతున్నాను యాపిల్ని పండించడం అనేది. ఎన్ని రోజులకి వస్తుంది యాపిల్? వస్తుంది మేడం, ఒక 2 years అయింది నేను పెట్టి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మరి ఇది వచ్చేసి ఆల్ స్పైసీ మొక్కకి ఇది వచ్చింది కదా, వాటర్ ఎక్కువై కూడా ఇలా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువైనా ఈ వాతావరణ పరిస్థితులు, ఇప్పుడు మనము చలికాలం నుండి సమ్మర్ స్టేజ్కి వస్తున్నాం కదా, ఈ మధ్యలో మొక్కలు స్ట్రెస్ గురవుతాయి. ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ విధంగా మరి మనము పలకరిస్తాయి మేడం, మనం పలకరిస్తే అవి కూడా పలుకుతాయి. మనము ఇది చేయటం లేదు, ఇది నువ్వు పండట్లేదు అని దాన్ని మనం విసుక్కున్నా కూడా అది పండి చూపిస్తుంది. అంత వాటితో మనకు అంత అనుబంధం అనేది ఉంటుంది. మనుషులతో ఉన్న కష్టం కానీ చెట్లతో ఉంటే చాలా హ్యాపీ మేడం.
అది రోజు ఎన్ని గంటలు మాట్లాడతారు మరి మొక్కలతో? మొక్కలతోనే 1 hour మాట్లాడతాం మేడం. ఇవే నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చూడండి, బత్తాయి ఇప్పుడు వస్తుంది, అన్ని చోట్ల ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది ఈ విధంగా రావడం వచ్చింది. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ చేసుకోవాలంటే మన వాటర్ అది తక్కువ ఇచ్చుకుంటా, ఇప్పుడు ఇలా రాగానే పూత ఇలా అప్పుడు మన వాటర్ని తక్కువ చేయాలి. స్ట్రెస్ ఇవ్వకూడదు మొక్కకు. వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకొని కొంచెం అంత బోన్ మిల్క్ కానీ అలాంటివి మనం ఇచ్చుకున్నామంటే ఈ కాయ సైజు పెరగడానికి కానీ అవన్నిటికీ వీలవుతుంది. మీరు వాటర్ అన్నారు కాబట్టి అసలు ఏ మొక్కకి ఎంత వాటర్ వేయాలి? అది మన దాన్ని బట్టి ఉంటుంది, మొక్కను బట్టి మనం వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందాం. ఇండోర్ ప్లాంట్స్లో ఎక్కువ వాటర్ ఏం లేదు, ఒక వారానికి ఒక స్పూను డ్రాప్ అని అంటారు. ఆర్చిడ్స్కి అసలే లేదు. ఇక ఈ పూత దశలో ఉన్న మామిడి మొక్కలకి వాటికి ఇప్పుడు అసలు వాటర్ తక్కువ ఇవ్వాలి, లేకుంటే ఎక్కువ వేయిందంటే పూత రాలిపోతుంది, మాడిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను 1 month లేకపోతే అలా చెట్లు అలా అయినాయి, ఎందుకంటే నేను లేను, అలా అయింది. అట్లా మనము వాటరు పని మనుషులకు కానీ అలాంటి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి ఎలా మేనేజ్మెంట్ చేయాలో తెలియక అలా చేస్తే కొంచెం అలా అవుతూ ఉంటుంది. దానివలన కారణం అది వాటర్ ఎక్కువయ్యి అలా అయిందనమాట. మామిడిలో వెరైటీలు అంటే ఇది 365 రోజులు వచ్చే మామిడి. ఈ మామిడి ఏంటంటే ఈ మామిడిలో మనం ఎప్పుడు కూడా పూత దశను చూస్తూ ఉంటాము. ఎప్పుడు 365 రోజులు కాయలు ఉంటాయి దీనికి. అటువంటిది ఇది 365 రోజులు చిన్న పిందెలు వచ్చేసేది. అది ఈ పిందెలు అయిపోగానే మళ్ళీ 2 monthsకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అటువంటి మామిడి ఇది 365 days క్రాప్ ఉంటుంది. ఆ వెరైటీ అన్నమాట ఇది. ఇది వచ్చేసి సంగారెడ్డి జామ అండి. ఈ జామకు ఎప్పుడు పూత పిందె రెడీగానే ఉంటుంది. ఇయర్లీ 3 times కూడా తీసుకుంటాను దీని నుండి ఈల్డ్. ఇవన్నీ కూడా ముళ్ళవంగ అంటారు కదా, ముళ్ళవంగ మేనేజ్మెంట్. ఇవన్నీ గులాబీ క్యాబేజీ నేను చేస్తాను, అది ముళ్ళవంగ. వైట్లో ముళ్ళవంగ అది. ఇవన్నీ కూడా అవి. ఇదిగో చూడండి వంగ, ఇది ముళ్ళవంగ. ముళ్ళు ఉన్నాయి దానికి. ఇలా మనము సమ్మర్ వచ్చే ముందరే ఆకుకూరలకి మనం ప్లాన్ చేసుకోవాలి. సమ్మర్లో కూడా మనం కొనుక్కోకుండా కూరగాయలు అన్నీ తీసుకోవాలి అంటే ఇప్పటి నుంచే మనం ఇదే నారు పోసుకోవాలి. ఇలా వంగ కానీ టమాటా, బెండ ఇలాంటివన్నీ అంటే సీడ్ వేయకుండా నారేస్తారు. సీడ్ వేసి నారు చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇచ్చేసామనుకో, ఇప్పటి నుంచి మళ్ళీ ఎండ వస్తుంది కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ లోపల మనము ఇలాంటివన్నీ చేసుకున్నామంటే మేకి కూడా మనము మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా కూడా మనం ఈ కూరగాయలని తీసుకోవచ్చు. అందుకని మనం మేనేజ్మెంట్ చేసుకోవడము స్కిల్స్ అనేది వీటిల్లో ఉంటుంది మేడం. మనం ఇప్పుడు టమాటాలు ఉన్నాయనుకో, ఒక ఫ్యామిలీకి ఎన్ని కావాలి, ఎంత టమాటా కావాలి అంటే దాన్ని బట్టి చెట్లు మనం పెంచుకోవాలి. మనం అన్నీ తీసుకొచ్చి పెట్టడం కాదు, మనం ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఒక ఫ్యామిలీకి 4 ఉన్న ఫ్యామిలీకి ఎన్ని కావాలి, ఎన్ని మొక్కలు వేసుకుంటే మనం ఎంత ఇల్లు తీసుకుంటాము, అలాంటివన్నీ చేసుకుంటే మేనేజ్మెంట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చాలా చూసాను, కొన్ని చిన్న టబ్స్, గ్రో బ్యాగ్స్, ఈ కింద ఇవి మన స్టాండ్స్ లాగా పెట్టుకున్నారు, అంటే వాటర్ లీకేజ్ కాకుండా. ఎందుకంటే ఇప్పుడు మనము టెర్రస్ గార్డెన్ చేస్తున్నాము అంటే టెర్రస్ని జాగ్రత్త కాపాడుకోవాలి కదా. ఇది మనము ఈ రోజుతో వెళ్ళేది కాదు. గార్డెన్ అనేది అంతే, ఇల్లు అనేది అంతే, 2 అంతే కదా. మనం అందుకని అది మేనేజ్మెంట్ చేయాలి అంటే మనం గార్డెన్ చేస్తూ జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకోవాలి. స్లాబ్ని మనం కట్టేటప్పుడే 1 inch ఎక్కువగా మనం స్లాబ్ని వేసుకొని ఎక్కువ స్లోప్ను మనము ఈశాన్య వైపుకి పెట్టుకున్నామంటే గార్డెన్లో నీరు పడ్డా కూడా స్లోప్ నుంచి వెళ్ళిపోతాయి. అదొకటి. మళ్ళీ ఎక్కడంటే అక్కడ మనము కుండీ కింద పెట్టకుండా కుండీ ప్రతి దానికి స్టాండ్ పెట్టుకోవాలి. మీరు ఏదైనా పెట్టండి, కుండీ పెట్టండి, గ్రో బ్యాగ్ పెట్టండి, ఏదైనా పెట్టండి, ప్రతి దానికి స్టాండ్ అనేది కంపల్సరీ. స్టాండ్ పెట్టండి. మనము టెర్రస్ గార్డెన్లో ఏ మొక్క పెట్టకూడదు. స్టాండ్స్ పెద్దవి పెట్టుకొని స్టెప్స్ వైజ్ స్టాండ్స్ పెట్టుకోవచ్చు, చిన్నది ఇలా పెట్టుకొని స్టాండ్స్ పెట్టుకోవచ్చు. ఏవైనా స్టాండ్ లేనిదే అసలు కంపల్సరీ పెట్టవలసిందే టెర్రస్ గార్డెన్లో. అది ఆ విషయం. ఇది మాత్రం కంపల్సరీ ప్రతిదానికి కుండీ ఉండాల్సిందే. ఇగో చూడండి, ఇప్పుడు కంపానియన్ ప్లాంట్ అంటారు. కంపానియన్ ప్లాంట్లో ఇదిగో మనం ఒక పక్కన కొత్తిమీర, ఆకుకూర పండించుకుంటేనే పైనుంచి మనం ఇంకోటి తీసుకుంటాము. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు అది ఉంది, పైన ఏమన్నా మామిడి వస్తుంది, కింద ఆకుకూర తీసుకోవచ్చు. అలా మనం కంపానియన్గా
ఒక ప్లాంట్లో నుంచి ఒక కుండీలో నుంచి 2 సార్లు నీళ్లు తీసుకోవడం అవకాశం ఉంటుంది. అలాంటివి చేసుకోవచ్చు. ఇంకొకటి నేను ఇవి చూసానండి, ఇవి కొత్తగా అవి వచ్చేసి మనకి ఈ సన్ రేస్ పడితే మనకు వస్తుంది కదా, అవి అన్నమాట. అలాంటి లైట్స్, ఆ లైట్స్ మనము రాత్రిపూట, ఇప్పుడు అంతా ఎండని తీసుకుంటాయి, రాత్రిపూట సోలార్ లైట్స్ లాగా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది బ్యూటీ కోసం. రాత్రిపూట గార్డెన్ లో పెస్ట్ మేనేజ్మెంట్ కూడా కొన్ని ఇవి ఉంటాయి. ఆ పురుగులు ఏం చేస్తాయి అంటే రాత్రిపూట ఆకుకూరలకి హోల్స్ పెడతా ఉంటాయి. వాటి వలన కూడా మనకి ఇలాంటివి లైట్స్ అనేవి కంపల్సరీ కావాలి. ఇది చూడండి, ఇది కోడిగుడ్డు సంపెంగ అంటారు. ఇది కోడిగుడ్డు సంపెంగ, కోడిగుడ్డు ఆకారంలో సంపెంగ పువ్వు. అలా అంటే ఏ కలర్ లో వస్తుందండి? వైట్ అండి, వైట్. ఇవి వచ్చేసి ఇలాగా, ఇది చెర్రీ టమాటా. టమాటాస్ చెర్రీస్ లాగా ఉంటాయని చెర్రీ టమాటా అండి. ఇది చెర్రీ టమాటా అంటారు. ఇటువైపు అంతా కూడా పాదులు పెట్టుకోవడానికనే పందిరేసి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఐరన్ రాడ్స్ పెడతా ఉన్నారు పైన. ఐరన్ రాడ్స్ పెట్టి పందిరేస్తే చూడటానికి బాగుంటుంది, కానీ దానివల్ల ఏమవుతుందంటే బాగా ఎండాకాలం వచ్చినప్పుడు తీగ లాంటివి మాడిపోతాయి ఆ ఐరన్కి. అదొకటి. మళ్ళీ ఏమైనా మనకు ఈ కీటకాలు కందిరీగా అలాంటివి మన దాంట్లో పాలినేషన్ చేయడానికి వచ్చినప్పుడు అవి ఐరన్ దాని మీద నిలబడలేవు. వీటి హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి గూళ్ళు కట్టుకొని మన పాలినేషన్కి అవి బయటకు వచ్చి ఉపయోగపడతాయి. అందువల్ల నేను ఎక్కువగా ఈ వాసాలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఐరన్ మాత్రం వేయను. అంటే ఒక సిస్టమేటిక్ గా డివిజన్ చేసుకున్నాం. మనం అటు ఇటు నడవాలి, మనం పెస్ట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ ఎటు వెళ్ళినా కూడా మనము హాయిగా హ్యాపీగా వాకింగ్ చేసుకునే వీలుగా మనం గార్డెన్ అరేంజ్ చేసుకోవాలి. వాకింగ్ కూడా చేస్తాం. ఇక్కడ మిద్ద మీద చేస్తాం. వైట్ మందారలో ఇది చూడండి, ఇవి వచ్చేసి 25 years గ్రో బ్యాగ్స్. ఈ గ్రో బ్యాగ్స్ 25 years. దీంట్లోనే సపోటా, ఇగో చూడండి సపోటాలు. ఇది జామ చూడండి ఎలా ఉందో పూత. ఇది ఓన్లీ, ఇది కూడా సఫేదా జామ, చాలా బాగుంటుంది టేస్ట్. కానీ ఇది చిన్న టబ్బులో అయినా కూడా మనకి చాలా ఈల్డ్ ఇస్తుంది. ఇది ఈ వెరైటీ అటువంటిది అనమాట. ఇది వచ్చి చూడండి చిన్నది ఉన్నది కదా, దీనికి ఎన్ని కాయలు. మ్యాంగో, ఇగో చూడండి పాలకూర. ఇంత పెద్ద కుండీని మనం ఆ ఒక్క చెట్టుకి వేస్ట్ చేయలేము. ఇక సెకండరీ ఆకుకూరలు పెంచుకుంటే దీంట్లోనే చేసుకొని కంపెనీన్ ప్లాంట్గా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే చూడండి, అయ్యో అలా ఇప్పుడు వస్తున్నాయి. కొత్తిమీర వేసాను, వస్తుంది. బీర, అది ఇప్పుడు బీర అయిపోవచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్త బీర పెట్టుకుంటే వస్తాయి. ఇప్పుడే సమ్మర్కి వేసుకోవాల్సినవి అనమాట ఇవన్నీ. అలా ఇలా స్టాండ్స్ మాత్రం ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఈ స్టాండ్స్ వలన మనకు కింద ఏమి స్లాబ్ పాడు కాకుండా, ఇప్పుడు 26 years స్లాబ్ అంటే ఎలా ఉందో చూడండి. అలా మనం నీట్గానే చేసుకోవాలి. ప్లస్ వాటర్ జాగ్రత్తగా చూసుకోవాలి మనం దీంట్లోకి పోకుండా. ఎంత వాటర్ అవుతుందండి మీకు డైలీ? అసలు డైలీ అంటే మనకు వాటర్ ఎక్కువగా మనం పైపులతో పోసి అట్లా చేసేది ఏమి ఉండదు, మామూలుగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనకు సమ్మర్లో ఇలా వచ్చేసాయి పూత. ఈ పూత వచ్చినప్పుడు మనం వాటర్ తక్కువే ఇవ్వాలి కాబట్టి మామూలుగా మనం బకెట్స్తో ఇచ్చుకోవచ్చు ప్రస్తుతం. ఇప్పుడు వాటికి మనం పైపు ఇచ్చి మళ్ళీ ఒకసారి బకెట్ ఇలా కాకుండా ఒకసారి బకెట్తో అన్ని ఇచ్చేసుకోవడం, కావాల్సిన దానికి నీళ్లు పోసుకోవడం లేదు. అందుకే ఎప్పుడు ఇలా తడిగా ఉండడం. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం తడి ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఇప్పుడు మట్టి మిశ్రమం కూడా చూసుకుంటే చూడండి, సాయిల్ వచ్చేసి కలుపుతారు ఇందులో మనము వర్మి కంపోస్ట్, రెడ్ సాయిల్ కొంచెం తీసుకుంటే వర్మి కంపోస్ట్ తీసుకుంటాము. నీమ్ కేక్ ఎందుకు మనకు లోపల ఉన్న వేర్ల వ్యవస్థ బాగుండాలి. దాంట్లో మనకు అది రాకుండా సాయిల్లో తడి ఉన్నప్పుడు ఫంగస్ వస్తుంది. ఆ ఫంగస్ లేకుండా నీమ్ కేక్ని తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో పోరస్గా, సాయిల్ వచ్చేసి పోరస్గా ఉండాలి. సాయిల్ పోరస్గా ఉంటే వేరు వ్యవస్థ బాగుంటుంది. మళ్ళీ మనము వర్మి కంపోస్ట్ కానీ, ఆవు పేడ కానీ, గో ఆధారిత సంబంధమైన ఆవు పేడ కానీ అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వానపాములు అనేది ఎయిర్గా చేసేసుకొని హోల్స్ పెట్టేసి ఎయిర్ కల్పిస్తుంది లోపల వానపాములు. దానివల్ల ఏమవుతుంది, అలా పోరస్గా ఉన్నప్పుడు వేరు వ్యవస్థ బాగుండి చెట్టు చిన్న దాంట్లోనే మనం ఇలా చూసుకోవచ్చు.
ఇది ఒక మామిడి రకం. ఇది ఒక మామిడి, ఇది కూడా మల్లికా మ్యాంగో. ఇది వచ్చేసి కొండ మామిడి. కొండ మామిడి ఇప్పుడు ప్రతి ఒక్క గార్డెన్లో పెంచుకోవచ్చండి. ఇది ఇప్పుడు మనం మామిడి వెరైటీల్లో సమ్మర్లోనే చూస్తాం, కానీ ఇది ఎప్పుడూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ చిగురు వచ్చిందంటే మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి దీనికి. అందుకని ఇంత చిన్న కాయలే ఉంటాయి కానీ గుత్తులు గుత్తులుగా కాస్తాయి. అందుకని ఇది కొండ మామిడి, అడవి మామిడి అని పేర్లు దీనికి. ఇది అటువైపు నుంచి వచ్చిందే, మనకు రాజమండ్రి సైడ్ నుంచి. ఇప్పుడు ఈ సమ్మర్లో ఇది ఒకటి కొబ్బరి మామిడి. ఇది ఒక వెరైటీ. ఈ వెరైటీ మనకు ఎంత తొందరగా పెరుగుతుంది, కాయ కూడా సైజు పెద్దగా ఉంటుంది. దీనికి అన్నీ అసలు ఇప్పుడు ఇలా ఉంది కదా మంచు, ఇప్పుడు మంచు మొన్న అయిపోయింది కదా, మంచు తెగులు పురుగు అనేసి వస్తుంది మామిడిలో. ఆ వెరైటీని మనం నీమాయిలతో స్ప్రే చేసుకుంటా ఇవన్నిటికి కూడా మనము గుత్తులు గుత్తులుగా ఇలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు కాయల్ని. ఇప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు. ఈ పూతను మనం మేనేజ్ చేసుకోవాలంటే ఇదిగో చూడండి, మేనేజ్మెంట్ చేస్తేనే ఈ చివర్లో కూడా అలా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం మేనేజ్మెంట్ చేయడం వలన ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వలన ఇప్పుడు మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఏవంటే అవి పెస్టిసైడ్స్ కానీ ఏవంటే అవి ఫెర్టిలైజర్స్ కానీ మనం ఇయ్యము. ఓన్లీ ఆ గోదావరితో సంబంధమైన వాటితోనే మనం దీన్ని చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, ఈ మంచు తెగులు పురుగు అనేసి వస్తుంది కదా, ఇలా వైట్గా వచ్చినప్పుడు మామిడిలో రాలిపోతుంది మొత్తం రాలిపోతే మనకు వచ్చి కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని అది అలా ఉన్నప్పుడే మనం వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటా, మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటా దాన్ని జాగ్రత్తగా ఇది విచ్చుకునేటట్టుగా చేసుకోవాలి. అంటే ఎంత నీమ్ ఆయిల్ వేయాలి? నీమ్ ఆయిల్ మామూలుగా ఒక స్పూన్ అది ఉంటుంది కదా, ఒక మూత నీమ్ ఆయిల్ చేసుకుంటే 1 లీటర్ నీళ్ళల్లో వేసుకొని కొంచెం అంతా సర్ఫ్ కానీ అలా కుంకుడుకాయ రసం కానీ అలా వేసుకున్నామంటే మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. ఎక్కువ స్ప్రే వల్లనే ఇప్పుడు ప్రస్తుతం పూతను కాపాడుకోగలుగుతాము. ఈ పూతను కాపాడుకున్నామంటే రేపు సమ్మర్కి మస్తు కాయలు వచ్చేస్తాయి. సో అంటే మొత్తం వడిలిపోయింది, మనకు తెగులు వచ్చినా కూడా దాని నుంచి మనం మళ్ళీ పండ్లు అది విచ్చాలి. ఇప్పుడు మనము ఏ స్టేజ్లో ఉందో చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు ఇది మొగ్గ స్టేజ్ ఉంటుంది, దాని తర్వాత పువ్వు విచ్చుకుంటుంది. మామిడిలో చాలా వెరైటీస్లో చాలా రకాలు ఉంటాయి. అలా విచ్చుకున్నప్పుడు ఆ విచ్చుకొని అది కాయగా మారుతుంది, పిందెగా మారుతుంది. పిందెగా మారినప్పుడే మనము అది జాగ్రత్త చేసుకోవాలి దాన్ని. అది ఆ మేనేజ్మెంట్ దీన్ని తెలుసుకుంటే మనము ఈల్డ్ బాగా తీసుకుంటాం మామిడిలో మాత్రం. చూడండి ప్రతి దానికి నోట్స్లో వచ్చేసాయి. ఇది వచ్చేసి సింహాచలం సంపెంగ. ఇలా ఇదిగో మొగ్గలు చూడండి ఎలా అన్ని ఊర్లో పూలు మొక్కలు సింహాచలం సంపెంగ మేడం. సంపెంగలో 4-5 రకాలు ఉన్నాయి. సింహాచలం ఇది వచ్చేసి ఇది కూడా మన హైదరాబాద్లోనే నేను తీసుకున్నది నర్సరీలో. ఇది కూడా జామ, అసలు ప్రతి నోట్స్కి జామకాయలు వస్తాయి మేడం. ఇది కూడా చాలా బాగుంది. ఇదిగో మనం ఇలా ఉంటే పక్షులకు కూడా గూళ్ళు కట్టించుకొని ఆలవాలం అవుతుంది టెర్రస్ గార్డెన్ అనేది. ఒక టెర్రస్ గార్డెన్లో మనకి చాలా ఉన్నాయి బెనిఫిట్స్ అన్నాను కదా, ఇది కూడా ఒక బెనిఫిట్. పక్షులకు ఆలవాలం అవుతుంది. రేపు ఎండాకాలం వాటర్ పెట్టుకొని వాటికి ఇచ్చుకోవడానికి కానీ, అవి వచ్చేసి మనం వేరే చోట నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ గింజలు వేసేసి అవి మళ్ళీ మొక్కలు రావడం కానీ ఇవన్నీ పక్షుల ద్వారా జరుగుతూ ఉంటాయి. మనము వనరులను సేకరించడం అంటే ఇదే మేడం. అలాంటి జీవన ఎరువులను ఇచ్చుకుంటా మనం అలా చేసుకుంటూ ఉండాలి టెర్రస్ గార్డెన్. ఇది ఇలా కదా ఇదిగో చూడండి కింద నుండే కాయలు వచ్చేస్తాయి జామ. ఇది చూడంండి, ఇది గజ నిమ్మ చూడండి, నిమ్మకాయలు ఏవారు గజ నిమ్మ అంటారు. ఇది అసలు ఎప్పుడు ఆగదు, 365 రోజులు ఈ కాయ అయిపోగానే ఇది ఇక్కడ మళ్ళీ పూత వస్తూనే ఉంటుంది. అదిగో పూత వస్తూనే ఉంటుంది. ఆ పూతని మళ్ళీ మనము కాయలుగా మారుతూనే ఉంటాయి. ఇదేంటంటే ఇది అవ్వగానే మళ్ళీ మొత్తం ప్రూనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు చేసుకోవాలి మనం ప్రూనింగ్? మనము ఇది ఫిబ్రవరి కదా, జనవరి ఎండింగ్లో మనం ప్రూనింగ్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ రేపు సమ్మర్ కల్లా మళ్ళీ కాయలు వస్తాయి. ప్రూనింగ్ చేసుకోకపోతే ఏమైందంటే ఇక్కడికి వచ్చిన కాయ ఇక్కడనే ఆగిపోతుంది. ఇది మనము ఎప్పటికప్పుడు ఇది హార్డ్ ప్రూనింగ్ చేయాలి. ఇది మాత్రం నిమ్మ మాత్రం హార్డ్ ప్రూనింగ్ చేయాలి. చేస్తే మొత్తం మళ్ళీ వస్తుంది, చిగుళ్ళు వచ్చేసి మళ్ళీ మొగ్గ తయారయ్యి మళ్ళీ కాయలు. ఎక్కడ చూడండి అదిగో ఇది బత్తాయి కాయలు అంత ఇదిగో పెస్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ మనం కట్ చేస్తే ఇదిగో ఇలా కట్ చేస్తేనే ఇవి ఇలా వస్తాయి, లేకపోతే రావు. కాయ సైజు చూడండి, అది బత్తాయి అంత సైజు ఉంటుంది. ఇదిగో నేను ఫస్ట్ చూసి బత్తాయి అనుకున్నాను, కాదు. ఇదిగో ఎక్కడంటే అక్కడ నోట్స్లో మనం కట్ చేసిన చోటల్లా పూత వస్తుంది. ఇదిగో
కింద సపోటా చెట్టు సపోటాలు చూడండి కింద ఉండంగానే ఇది ఈ బకెట్లో మనకి రేక్కాయ చెట్టు ఉన్నది ప్లస్ ఈ చెట్టు ఉంది. ఇవి ఉండంగా ఈ సపోటాలు కూడా వస్తున్నాయి చూడండి. అంతే రెండు ప్లాంట్స్ కూడా ఆ బకెట్ యొక్క వైడర్ని బట్టి మనం చేసుకోవచ్చు. అది వచ్చేసి 100 లీటర్స్. ఇంకో కూలర్ టబ్ అక్కడ అది వచ్చేసి వెనక ఉన్న చెట్టు వాటర్ యాపిల్ రెడ్ వాటర్ యాపిల్. ఇది వచ్చేసి ఇది మీకు ఎవ్వరికి తెలియని మొక్క. ఇది ఎంత వచ్చిందో చూడండి పూత. ఇదేంటో మీరు చెప్పగలగాలి. ఇది నేను చూపిస్తాను మీకు. చెప్పండి ఇదేంటి. ఏం స్మెల్ వస్తుంది కదా? జామనే కానీ జామకాయ కాదు, మరి స్ట్రాబెర్రీ జామ. నేను గెస్ చేసింది ఇది స్ట్రాబెర్రీ జామ మేడం. ఇది రేర్ వెరైటీ. ఈ రేర్ వెరైటీ ఇప్పుడు బాగా పూత మీద ఉంది. దీన్ని మేనేజ్మెంట్ చేసుకుంటే మనకు బాగా వస్తాయి, ఈల్డ్ బాగా వస్తాయి. చూడండి ఇప్పటి నుంచి మనం చెట్లను ఇలా చేసుకుంటా ఉంటే ఇదిగో ఇలా వంగలు కానీ ఏవైనా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇలా ప్రతి నోట్స్కి వంగలు వస్తాయి. ఇదిగో చూడండి, ఇదిగో ఇలా మనం వెరైటీస్ని బట్టి ఇగో ఇవన్నీ టమాటాలు. ఒక 2-3 టబ్బులు టమాటాలు వేసుకున్నాం అనుకోండి. ఇగో ఇది ముళ్ళ వంగ. ఇగో ఈ టమాటాలకి మనము పాలినేషన్ జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని ఇలా మనం ట్యాప్ చేసుకుంటే అది పాలినేషన్ అయిపోతుంది. ఇది వచ్చేసి 1 kg జామ ఒక కాయ వచ్చేసి 1 kg ఉంటుంది. అటువంటి జామ ఇది. ఈ జామను మనము ఎక్కడికంటే అక్కడ మనం కట్ చేసుకొని ఇది ఒకసారి అయిపోగానే ఇదిగో ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ నోట్స్ ద్వారా మళ్ళీ వస్తుంటుంది పూత అనేది. ప్రతి దాంట్లో ఇదిగో ప్రతి దాంట్లో పూత వచ్చేస్తుంది. కటింగ్ కంపల్సరీ. ఈ టబ్లో చూడండి ఒక జామ, ఫ్లవర్స్, చామంతి ఫ్లవర్స్, బంతి. మనము బంతి ఎందుకంటే ఎప్పుడు కూడా నెమటోడ్స్ అనేవి మన దాంట్లో వస్తూ ఉంటాయి. ఆ నెమటోడ్స్ కోసం బంతి చెట్లను పెంచుకోవటం వల్ల ఆ బంతి యొక్క వాసనకు కానీ లోపల ఉన్న నెమటోడ్స్ ఇదవుతాయి. అందుకని చెప్పేసి ఎక్కువ బంతి చెట్లు పెంచడం గార్డెన్లో మంచిది. అది కాక ఎల్లో ఫ్లవర్స్లో బంతి ఎల్లో పెట్టుకుంటే బంతి చెట్టు వలన ఉపయోగం, ఫ్లవర్ వలన పాలినేషన్ 2 జరుగుతాయి. అది సూపర్. ఇది చూడండి, ఇది ఎంత ఒక చిన్న చెట్టుకి ఎంత ఉందో చూడండి పూత. ఇది ఏంటంటే వైట్ నేరేడు. షుగర్ వాళ్ళకి చాలా మంచిది వైట్ నేరేడు పూత ఇది. ఇప్పుడు మల్లెలు కూడా వైట్ నేరేడు. ఇవన్నీ మల్లెలు. ఈ మల్లెలు మనము ప్రూనింగ్ ఇప్పుడు టైంలో పోయిన నెల ఎండింగ్లోనే చేసుకోవాలి. చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడు ప్రూనింగ్ చేసుకుంటే మల్లెలు ఇప్పుడు సమ్మర్ అంతా కాస్తాయి, జూలై దాకా కాస్తూనే ఉంటాయి. ఇది 3 సార్లు చేసుకోవచ్చు. 3 సార్లుగా వస్తుంది మనకి ఇది ఇయర్లీలో కన్నా మాత్రం సమ్మర్లో ఒకసారి కాసేసిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవడం, మళ్ళీ ఆకులు దూసేసుకొని మళ్ళీ దాన్నే ఇదిగా చేసుకుంటే మళ్ళీ 2 times 3 times కాస్తాయి మళ్ళీ. ఇప్పుడు అందుకని చేసిన తర్వాత వచ్చే కొమ్మలు ఇవన్నీ. ఇదిగో ఇది చూడండి, క్యాబేజీ పెట్టుకుంటానే దీంట్లో టమాటా, మళ్ళీ ఫ్లవర్. ఈ ఫ్లవర్ వలన ఇదంతా పాలినేషన్. అందుకని ప్రతి దాంట్లో కూడా ఒక ఫ్లవర్ చెట్టు. బ్రోకలీ కూడా ఉంది. ఇది బ్రోకలీ. ఇగో ఇదిగో ఇక్కడ బ్రోకలీ. ఇవన్నీ కూడా వైట్ తోటకూర. ప్రతి దాంట్లో కూడా ఇగో ఆకుకూరలు. ప్రతి దాంట్లో ఆకుకూరలు ఇప్పుడు వేసుకున్నామంటే రేపు సమ్మర్కి మనకు ఆకుకూరలు ప్రాబ్లం ఉండదు. ఇగో ఈ చిన్నది బ్రోకలీ. ఇది వచ్చేసి రత్నగిరి ఆల్ఫాన్స్ అంటారు. ఇది ఒక రకం మామిడి వెరైటీ. ఇది కూడా గ్రో బ్యాగ్ లో మునగ చెట్టు కూడా పెట్టారా? ఇది గ్రో బ్యాగ్ లో. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి దానిమ్మ ఇప్పుడు కాదు, కొద్దిగా టైం ఉంది. అప్పుడు వచ్చినప్పుడు మొత్తం దానిమ్మకాయలు వస్తాయి. ఇది వచ్చేసి షిరిడి నుంచి తీసుకొచ్చాను. షిరిడి దానిమ్మ. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక్కటే కొమ్మ, దీనికి అప్పుడే వచ్చేసింది. ఇది ఇలా రావడానికి ఏంటంటే కారణం, మనం వేసే ఎరువులు, జీవన ఎరువుల్లో మంచి ఇది ఉంటుంది మేడం, NPK ఉంటుంది. ఆ NPK ఉండడం వలన మన చెట్లు ఇంత తొందరగా ఈల్డ్ ఇవ్వడానికి వీలు. ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో పెద్ద చెట్లు చిన్న కుండీల్లో పెంచలేము.
అంత హైట్ వెళ్ళినాయి అంటే మనం దాంట్లో ఉన్న ఎరువులు ఆధారం, వాటికి ఆధారం చేసుకొని అవి పెరుగుతాయి. మనం అట్లా దాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటా ఇచ్చుకుంటా వెళ్ళాలి. ఇదంతా తోటకూర. చూడండి నిమ్మ, ఇది టేబుల్ నిమ్మ, అది గజ నిమ్మ. ఇది చూడండి ప్రతి నోట్లో ములక్కాయలు. ఇగో చూడండి, ఇది వచ్చేసి అందరూ ములక్కాయలు ఇంత పొడుగు రావాలి అంత పొడుగు రావాలి అని అనుకుంటారు. దానికంటే నా ఉద్దేశం ఏంటంటే న్యాచురల్గా చిన్నది మనము ఇలాంటి గ్రో బ్యాగ్లో మన ఇంట్లో పండించుకొని చిన్నదైనా సరే ఈ ములగని తీసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. ఈ ములగని ఎక్కువగా ఇప్పుడు అసలు తక్కువైంది పండించడం జనాలు, కానీ నాకు ఇష్టం ఇంత చిన్న ములగైనా టేస్ట్ బాగుంటుందని ఈ చెట్టుని అట్టి పెట్టేసుకున్నాను. ఈ చెట్టులోనే నేను ఇప్పుడు ఇది 26 సంవత్సరాలు ఈ ములగ చెట్టు. 26 years. చూడండి ఇదిగో ఈ స్టెమ్ తెలుస్తుంది, గోరింట, పారిజాతం, బ్లాక్ నేరేడు, ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న కుండీల్లోనే మనకు కావాల్సిన ఈల్డ్ని తీసుకుంటున్నామంటే ఇది చూడండి ఈ చిన్న చెట్టుకి. సెకండ్ ఫ్లోర్ కే మనం ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇంకా కింద ఉంది, ఇంకా కింద చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్